సుబ్బయ్య, నోకరాజు, ఒరే పెద్దబాబు వచ్చాడా? ఒరే దున్నపోతా, పెద్దబాబు వచ్చాడు. అదేంటి రాఘవయ్య గారు మీరు వచ్చారు? ఇంట్లో ఎవరు లేరా? అంతా వేరే పనుల్లో ఉన్నారు బాబు. అలా శిల్పంగా నిలబడిపోయావేమిటి తల్లి? పెద్దబాబు వచ్చాడమ్మా. రాఘవయ్య గారు, వస్తున్నా బాబు. బాబు రాఘవయ్య గారు, చిన్నపాలెం రైతులకి లోన్ శాంక్షన్ చేయమని కోఆపరేటివ్ సొసైటీలో చెప్పాను. అదేమైందో కొంచెం కనుక్కోండి. అలాగే బాబు. నీలవేణి, నీలవేణి, వసే నీలవేణి. ఏంటమ్మా అంత వెనకాల పాడు చేసావు? నట్టింట్లో పగటికల్లేంటే పిచ్చిమొద్దు. అక్కడ పెద్ద బాబు వచ్చి అరగంట అయింది. నిన్ను అవతారంలో చూసి ఏమనుకున్నాడో ఏంటో. అయ్యయ్యో, బావ నన్ను ఇలా చూసేశాడా? నీ మొహానికి సిగ్గొకటి. అత్తయ్య, వస్తున్నా బాబు. పక్కూరు నుంచి మనల్ని నమ్ముకుని ఓ భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు తోట బంగ్లాలో ఉన్నారు. కొంచెం వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోండి. అలాగే. కాఫీ తీసుకో బాబు. మర్చిపోయాను, రేపు 1వ తారీఖు కదా, మన వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేసారా? ఆ, అలాగే అత్త ఇంటికి కావాల్సిన ఖర్చులన్నీ. అది మాకంటూ ఏం ఖర్చులుంటాయి బాబు? అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయిగా. ఏదో దూర బంధువులైన మమ్మల్ని మీ తాతగారి అభిమానంతో తీసుకొచ్చి ఈ ఇంట్లో మాకు ఒక ఆశ్రయం కల్పించారు. నువ్వు కూడా మమ్మల్ని సొంత మనుషులా చూసుకుంటున్నావు. లాగా కాదు అత్తయ్య, సొంత మనుషులే. నేను కూడా బావా. మన ఊరు పెద్ద కాలువకి నీళ్ళు వదిలేరా? ఇంకా లేదు బాబు. అదేంటది? కలెక్టర్ గారితో ఈ విషయం మాట్లాడానే. ఒకసారి ఆ పిఏకి ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే. ఏరా భాస్కర్, బాగా చదువుకుంటున్నావా? బాగానే చదువుతున్నానండి. కాలేజ్ టైం అయింది, ఇప్పుడు వచ్చావేంటి? తాతయ్య గారిని కలుద్దామని. ఏమైనా అవసరమా? కాలేజ్ ఫీజు గురించి. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏమైనా అవసరం అయితే నన్ను అడగమని. ఎంత కావాలి? 500. ఉంచు, బాగా చదువుకో, ర్యాంక్ రావాలి. తప్పకుండానండి. రేయ్ విన్నావుగా, జాగ్రత్తగా చదువుకో.